యాజిటేషన్స్ చేయడం జరిగింది, భవిష్యత్తులో కూడా జరుగుతుందని కూడా తెలియజేస్తున్నాను. సార్ ఈ ఎలక్ట్రిక్ బస్సుల పేరు చెప్పి చేస్తున్నారు కదా సార్, అది కాదు. ఇప్పుడు ఇందాక ఈ రైట్లీ పాయింటెడ్ అవుట్ ఏంటంటే 750 ఈ బస్సులు ఎక్కడది రాష్ట్రంలో 11 ప్రధాన నగరాలకి 300 బస్సులు, 300 ఏమో తిరుపతి రూట్కి, ఇక్కడేమో 750 ప్లస్ 300 చాలా కీలకం. అంటే బాగా లాభాలు వచ్చేటువంటి ప్లేసుల్లో అనమాట ఇవి చేస్తారు. మరి కేంద్రం ప్రాజెక్టు మరి సపోర్ట్ చేస్తుంది కదా. చేస్తా ఉంటే ఈ ఛార్జింగ్ స్టేషన్లు, డిపో మౌలిక వసతులు, తర్వాత సివిల్ పనులు, రాష్ట్రాల వాటా ఖర్చులు ఇవన్నీ కూడా ఇందులో ఇన్క్లూడ్ అయి ఉంటాయి. అవన్నీ కూడా దశల వారీగా ఆర్టీసీ నుంచి అంచెలంచెలుగా కూడా చేసుకోవచ్చు. కానీ ఇది అసలు చాలా తలనొప్పిగా మారింది భారం, నిర్వహణ భారం. అంటే అసలు మనం ఇంతకుముందు కూడా డిస్కస్ చేసాం ఏంటంటే ఆర్టీసీ రవాణా సంస్థ అనేటువంటిది అది వ్యాపారపరమైనటువంటిది కాదు. అది ప్రజా సంక్షేమం కోసం, పబ్లిక్ ఫెసిలిటీ కోసం ఎప్పటికప్పుడు కూడా ప్రభుత్వాలు అవసరమైతే సబ్సిడీలు ఇస్తూ పబ్లిక్ సర్వీస్, అది ఇట్ ఈస్ అ సర్వీస్ సెక్టర్. మనం ఆ సందర్భంగా మాట్లాడుకున్నాం సార్, హైదరాబాద్ లో ఎల్ఎన్టీ వదిలేస్తే నష్టాలు వస్తున్నాయని గవర్నమెంట్ ఇప్పుడు టేకప్ చేసి మెట్రో. ఎందుకని? అది ఇట్ ఈస్ సర్వీస్, అది ప్రజా రవాణా. సో ఈ ప్రజా రవాణాని మేము చేయలేమంటే మీరు యూ హ్యావ్ టు రిజైన్. పైగా నరేంద్ర మోడీ గారు మొన్న ప్రజా రవాణా ఉపయోగించండి అని చెప్పడం కూడా జరిగింది సార్. అదే మీరు ఇప్పుడు ఈ ఎలక్ట్రిక్ బస్సుల్ని బూచిగా చూపించి ప్రైవేటైజ్ చేద్దాం అనుకుంటున్నారు అని దాని మీద కూడా మీరు మాట్లాడారు. అది ఒకసారి వివరంగా. నేను అందుకనే చెప్తాను, ఇవాళ 55,000 మంది ఈ రాష్ట్రంలో, ఈ దేశంలోనే ఏ నాయకుడు కూడా అంత ధైర్యం చేయడు. జగన్మోహన్ రెడ్డి గారు ధైర్యం చేసి ఈ కార్పొరేషన్ని డైరెక్ట్ గా విలీనం చేశారు గవర్నమెంట్ సంస్థ. ఈ చేసినటువంటి ఈ సందర్భంలో వీటిని ఎలా అయితే జగన్మోహన్ రెడ్డి గారు చేశారు కాబట్టి దీన్ని నిర్వీర్యం చేయాలనేటువంటి ఉద్దేశంతో నష్టాల బాట చూపిస్తున్నాడు. డైరెక్ట్ గా చైర్మనే చెప్పాడు కదా, డైరెక్ట్ గా ఆర్టీసీ చైర్మన్ గారే డైరెక్ట్ గా దీన్ని ప్రైవేటైజ్ చేస్తామని చెప్పారు. ఈయనేదో కాదు కూడదు ఏదో మర్చిపోతున్నాడు. నేను అనేది ఏంటంటే ఈ ఎలక్ట్రికల్ బస్సులు ఫస్ట్ ఫేజ్ లో తీసుకొస్తారు. సెకండ్ ఏం చేస్తున్నారు, ఈ 55,000 మంది ఉద్యోగులు కాస్త 52,000 మంది అయ్యారు. ఈ 52,000 మంది రిటైర్ అయినటువంటి వాళ్ళకి లేదా కొత్త బస్సులు వస్తే కనుక దానికి రిక్రూట్మెంట్ ఇప్పుడు జరగట్లా, ఇప్పుడు కూడా జరగట్లా. అంటే ఏంటి, వచ్చినటువంటి ఉద్యోగాలన్నీ కూడా వెనక్కి వెళ్ళిపోయేటట్టుగా చేస్తున్నారు. దశల వారీగా వీటన్నింటినీ 1 by 1 చేసుకుంటే అంటే 11,000 బస్సులు అండి. 3,000 బస్సులు వచ్చేప్పటికి ఏమైనా ప్రైవేట్ వాళ్ళవి ఉన్నాయి, 8,000 బస్సులు ఏమైనా వీళ్ళకు ఉన్నాయి. ఈ 8,000 బస్సుల్లోనూ కూడా రాబోయే రోజుల్లో వీటన్నిటిని కూడా ఈ ఎంప్లాయీస్ని తగ్గించేయడం, ఆ రూట్స్ అన్నింటినీ కూడా ప్రైవేటైజ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఇది చాలా డేంజరస్ బెల్ మోగుతా ఉంది. దీనివల్ల పేదవాడికి నష్టం జరుగుతుంది. పల్లెటూరులో నివసించేటువంటి వాడికి బయటికి రావాలంటే చాలా ఇబ్బంది కలుగుతుంది. అందుకనే పల్లెటూరులో ఉండేటువంటి వారికి అండగా రాజకీయ పార్టీలు ఉండాలి, సామాజిక వర్గాలు ఉండాలి, మాబోటి వాళ్ళు ఉండాలి. అందరూ కూడా ఫైట్ చేస్తామని కూడా, ఎటువంటి పరిస్థితుల్లో దీన్ని కానివ్వని కూడా తెలియజేస్తాం. ఈ బస్సులు మాత్రం ఇమ్మీడియట్ ఈ బస్ ఎంత ఉండి మనకి ఈ ఎలక్ట్రికల్ కార్లు కొట్టుకుంటున్నాం, ఎంత తక్కువగా ఛార్జీతో ప్రయాణం చేస్తామండి. హైదరాబాద్ వెళ్ళాలంటే మనకి మ్యాక్సిమం ఖర్చు అయితే 500 కూడా అవ్వట్లేదండి, మొత్తం 5 వెళ్ళచ్చు. అటువంటప్పుడు మీరు ఈ రకంగా ఇంత ఈవీ బస్సులు పెట్టి కూడా ఇంకా నష్టం వస్తుందని ప్రైవేటైజర్కి ఇచ్చేటువంటి దోచిపెట్టడానికి, విజయబాబు గారు చెప్పినట్టు దోచిపెట్టడానికి వాళ్ళకి ఇచ్చుకుంటానికి మాత్రమే ఈ 750 బస్సులు ఇవ్వడానికి గల కారణం అనేటువంటిది కూడా ఉంది. అందుకే దీన్ని ఉపసంహరించుకోమని కూడా కోరుతున్నాను. ఒకవైపు ఏమో ప్రైవేట్ బస్సులు యథేచ్ఛగా తిరుగుతూ ఉంటాయి. మనం ఇంతకుముందు కూడా డిస్కస్ చేసాం. అసలు హైదరాబాద్ నుంచి సాయంత్రం అయిందంటే విశాఖపట్నానికి, విజయవాడకి, రాజమండ్రికి, ఇంకా తదితర ప్రాంతాలకు అన్నిటికీ తిరిగే బస్సుల్లో నాకున్న సమాచారం మేరకు ఆయనకు కూడా తెలుసు, కనీసం 3 వంతులకు పైగా బస్సులన్నీ కూడా తెలుగుదేశం వారికి సంబంధించినటువంటి బస్సులే అనే దాంట్లో కించిత్ సందేహం లేదు. తర్వాత ఒక్కొక్క పర్మిట్ మీద మార్చి అదే చెప్తున్నా నేను. కాబట్టి ఖచ్చితంగా అది మనం వివరాలతో సహా కావాలంటే డిస్క్లోజ్ చేయొచ్చు కూడా. వాళ్ళు ఎడాపెడా తిరుగుతుంటే వాటిని కంట్రోల్ చేయరు.
నష్టాలు వస్తున్నాయి అంటారు. మరి ఆర్టీసీకి రావాల్సిన ఆదాయం అంతా కూడా పట్టపగలు బహిరంగంగా నడి రోడ్ల మీద వాళ్ళు దోచేస్తూ ఉంటే దాన్ని మీరు కంట్రోల్ చేయడానికి ఎందుకు ప్రయత్నం చేయరు? నష్టాలు వస్తున్నప్పుడు చేయాలి కదా, అది చేయరు. అది మీ ఇష్టం అని చెప్పి అన్నట్టుగా ఎదవుతారు. తర్వాత వీళ్ళకి ఏదైనా బహిరంగ సభలు అలాంటివి జరిగినప్పుడు మనం చూసినట్టయితే ఆ బస్సులన్నీ కూడా వచ్చేస్తాయి వీళ్ళకి. ఆర్టీసీ నుంచి ఎలాగో తీసుకుంటారు, అవి కాకుండా వాలంటీర్లీ వీళ్ళందరూ కూడా వచ్చి పెడతారు అని అంటే అదే కదా. సో ఈ రకమైనటువంటి దోపిడీనేమో ఒక పక్కన అది ఆర్టీసీ గండి కొడతా ఉంటది. అది నిరంతరంగా జరిగే ప్రక్రియ, దాన్ని మాత్రం అడ్డుకోవడానికి ట్రై చేయరు. అది అలా ఉంటే మనం ఒక కార్మిక నాయకుడితో కూడా ఈ మధ్య మాట్లాడాం. ఆయన చెప్తుంది ఏంటంటే అసలు ఆర్టీసీకి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు విలీనం చేసిన తర్వాత మా అందరికీ కూడా ఒక సెక్యూరిటీ అనేది ఒక సెక్యూర్గా ఉన్నాం, మేము లాభాల్లోనే నడుస్తుంది తప్ప నష్టాలు అనేటువంటిది లేదని చెప్తూనే ఇంకొక మాట నేను అడిగినప్పుడు అన్నది ఏంటంటే మరి మీరు ఈ బస్సులు నడపడానికి టెక్నికల్గా మీకు సాధ్యం కాదంటే అసలు మాకున్న సీనియారిటీకి అది చాలా ఈజీ అని చెప్తున్నారు. కానీ వీళ్ళు చెప్తున్న మాట ఏంటంటే ఈ బస్సులు నడపడానికి వీళ్ళు అర్హులు కాదు, వీళ్ళకి చేత కాదని చెప్తున్నారు సాంకేతికంగా. అది అసలు చాలా చాలా హాస్యాస్పదం విజయబాబు గారు. ఆ బస్సు నడిపినోడికి ఇది ఈజీ. ఇప్పుడు మామూలుగా మన కార్ నడుపుతున్నాం, ఈ కార్ నడిపి ఎలక్ట్రికల్ కార్ నడుపుతుంటే ఇప్పుడు గేర్ కార్ నడిపేవాడికి ఆటో గేర్లెస్ నడపడం చాలా ఈజీ. గేర్లెస్ నడిపేవాడికి అది కష్టం అవుతుంది బండి. అంతే, ఎంత స్మూత్ గా వెళ్తుందో, అంటే ఎంత లేము అసలు, ఎంత నీట్ గా ఉండేటువంటిది ఉంటుందో. అందుకే దీన్ని కూడా కాదని చేయడం అంటే అలా అర్థం లేదండి. సో ఇలా అసలు ఎట్లా అంటే